అసలు తార్ని ఎందుకు డ్రాప్ చేస్తున్నాను మీ డౌట్ రావచ్చు. తార్ విన్ ఫేవరెట్ వెహికల్ అందుకనే ఎత్తేస్తాం. జస్ట్ మిస్ గాయస్. జర్ర అయితే అన్నవాడు ఇక్కడ మీద ఆగిన చెట్టు మీద అయ్యో కనిమే కాలువట్టి ఎక్కేసి డైరెక్ట్ 1 2 3 పడ్డా భలే 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 పడది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర ఒక ఆర్సీ టాయ్ కార్ అయితే ఉంది. ఒకవేళ ఇది కనుక మన చేతుల నుంచి కింద పడ్డది అనుకోండి, దీన్ని ఏదో ఒక పార్ట్ విరిగిపోవడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో టెస్ట్ అయితే చేయబోతున్నాం. అదేంటి అంటే నా చేతిలో ఉన్న ఈ ఆర్సీ కార్, అంతేకాకుండా వీని దగ్గర ఉన్న ఈ ఆర్సీ కార్ని మేము ఏకంగా 1000 feet హైట్ నుంచి అయితే గైస్ డ్రాప్ అయితే చేయబోతున్నాము. ఒకవేళ 1000 feet హైట్ నుండి మనం ఈ కార్ని కింద డ్రాప్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, అసలు ఇది ఉంటుందా, మొత్తం ముక్కలు ముక్కలు పలిగిపోతుందా, ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనము డ్రోన్తోని ఇది అన్ని డ్రాప్ చేయవచ్చే విధంగా అయితే ఒక సెటప్ని తయారు చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే, మనం జేవైర్ని యూజ్ చేసి తయారు చేస్తాం కదా, ఆ తర్వాత పైన పోతుంది, కింద పడుతుంది. సో చూడాలి ఏం జరుగుతుందని చెప్పేసి. ఫస్ట్ ఏది డ్రాప్ చేస్తున్నాం అంటే ఈ మినీ తార్ ఉంది కదా, దీన్ని డ్రాప్ చేస్తున్నాం. తర్వాత ఈ పెద్ద తార్ని డ్రాప్ చేద్దాం. అసలు తార్ని ఎందుకు డ్రాప్ చేస్తున్నాను మీ డౌట్ రావచ్చు. తార్ విన్ ఫేవరెట్ వెహికల్ అందుకనే ఎత్తేస్తాం. గాయస్ అడిదికి అయితే బర్రె కట్టేసినది. ఆ ముసలోనికి ఫస్టే చెప్పిన బర్రెని అడిదికి కొట్టు, దాని మీద పడుతుంది అని. కొడతలేడు. బర్రె మీద పడితే నాకైతే సంబంధం లేదు. ఏం కాదంటుండు, పడితే శ్రీరామ్ 2 లక్షల డ్రోన్ పోయి మంచిగా తిరిగి రావాలని అందరూ మొక్కురి, కొబ్బరికాయలు కొట్టుర్రి. జింగడ అయితే తాగి గురించి ఆలోచిస్తాడు. వీడిని పంపిద్దామా కొండేసి. ఫస్ట్ ట్రయల్ కోసం అయితే గాయస్ వెళ్ళిపోతుంది. నీ బర్రె మీద పడ్డా అనుకో, నాకైతే తెలియదు, ముందుగానే చెప్తున్నా. 40 feet హైట్ పోయింది. పడ్డది నాకు కనబడుతుంది రా ఇలా. మొత్తానికి గాయస్ మన డ్రోన్ వచ్చేసి 100 feet హైట్కి అయితే పోయింది. 100 feet నుంచి గింతే కనబడతానమ్మా. 200 feet హైట్ పోయింది. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు 275 feet హైట్కి అయితే పోయింది. దీన్ని డైరెక్ట్గా మనము 1000 feet దగ్గర కాకుండా 500 feet దగ్గర అయితే ఎత్తేద్దాం. 250 ఆల్రెడీ 280 పోయింది. తక్కువ అయితే ఎందుకు ఒకసారి కాదు, ఫస్ట్ 300 నుంచి ఎత్తేస్తున్నాము. ఒకవేళ పడ్డదనుకో కలాస్. 1 2 3 పడరా. సో కార్ని కనుక మీరు చూసినట్లయితే ఏం కాలే, ఫస్ట్ ఇరిగిపోయింది. ఎట్లా అట్లా ఉంటుంది జింగిడిగా. 250 feet హైట్ నుంచి వలిపోతాండి. ఏమో అనిపించింది, బ్యాటరీ బుర్ర ఊసిపోయింది అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్ని 250 feet హైట్ నుంచి పడేసినాం కదా, 300 feet హైట్ నుంచి పడేసినాం కదా, నెక్స్ట్ 500 feet హైట్ నుంచి పడేద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ పుల్లు రిపోయింది, ఇది ఫస్ట్ రిపోయింది. జస్ట్ మిస్ గాయస్. జర్ర అయితే అన్నవాడు తాత బర్రెడు కొట్టుకో, బర్రె మీద పడితే అది చచ్చిపోతుంది.
దిగడంలో చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది గాయస్. ఇది దగ్గర దగ్గర ఒక 5-6 నిమిషాలు తీసుకుంటుంది కిందికి రానికి. సెకండ్ రౌండ్ కోసం అయితే గాయస్ మన డ్రోన్ పోతుంది. ఈసారి ఎంత హైట్ నుంచి పడుతుంది అంటే కారు 500 feet. ఓకే ఏమో 300 feet అయితే ఏం కాలేదు. అది 500 feet నుంచి ఏం కాదు. హండ్రెడ్ ఫీట్స్ పోయింది గాయస్ ఇప్పటికైతే. గాలికి అది అటు ఇటు తిరుక్కుంటా స్లో అవుతుంది. చక్కగా పడితేనేమో ఇండే పడుతుండే. 200 feet. Three 300 feet. Baby, I'm in 100%. We've been a year, but you struggle to keep it. 400 feet. My heart is a mess. Now you need to talk. Tell me no lie, 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 lie. Tell me no lies. Tell me no lie, 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 lie. Tell me no lies. Tell me no lie, 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 lie. 500 feet. సో టోటల్గా గైస్ మన డ్రోన్ వచ్చేసి ఇప్పుడు 500 feet దగ్గరలో అయితే ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ టాయ్ కార్ని అయితే నేను డ్రాప్ చేస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. దాదా ఎత్తనా ఇవరి దాకా బర్లం కొట్టుకోపోని అన్నాడు. ఒక్కసారి కార్ ఎత్తే ఏంగానే కొట్టుకొని పోతున్నాడు. అరే ఊరుకురా, చెట్టు మీద పడ్డదిరా, చెట్టు మీద పడ్డ, ఏదిరా చెట్టు మీద పడ్డది, చెట్టు మీద పడ్డది. భలే 500 feet నుంచి వెళ్ళి కింద పడంగానే కారు మొత్తం పడలేదు. ఏమన్నా చెప్పన్నా దాని టైర్ పడ్డది అంటే ఇరిగిపోయింది అన్నట్టు మొత్తం. జింగా లేకే ఉసుకో ఇక్కడ మీద ఆగిన చెట్టు మీద. అయ్యో కనిమే కాలు పెట్టి ఎక్కేసి డైరెక్ట్. నువ్వు ఎట్లా ఎక్కాలంటే ఎట్లా జింగా? జింగా అని పేరు పెట్టినా అందుకు. ఏదో కవర్ డ్రైవ్ వచ్చిన. హలో కనబడుతున్నా అందిందా జింగా? ఏ ఓరెక్క 2 ఒక్కలు అయింది. తిన్నావారే? సో కార్ని కనుక గాయస్ మీరు చూసినట్లయితే అయ్యో ఎట్లయిందో చూడండి. మధ్యలో పైన కొమ్మ మీద పడడం వల్ల 2 ఒక్కలు ఇరిగిపోయింది ఇది ఎక్కడదక్కడ. సో 500 feet హైట్ నుంచి కనుక కారు పడ్డట్లయితే ఈ విధంగా అయితే డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో నో ప్రాబ్లం, 1000 feet గురించి టెన్షన్ పడకూరి. అన్న కారు వలిపోయింది ఎట్లా అని మన దగ్గర అసలైన తారు ఉన్నది. సో దాన్ని ఎత్తేద్దాం పారి. దారా జింగా తిరమరా దిగుతాను. ఇది వచ్చేసి గాయస్ ముక్కలు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే పోతుంది. సో చూద్దాం ఇది సర్వైవ్ అవుతుందా లేకుంటే ఇది కూడా పలిపోతుందా ఏం జరుగుతుంది అని చెప్పేసి. అన్న ఇది రాక్స్ న్యూ మోడల్ బండి, ఏం కాదు. అది ఓడుతారు. ఇది 1000 feet మీకు పడుతుంది. అదన్న 500 ఏం కాదు దీనికి. అయితే కూడా గట్టుడా అయితే అవుతుంది. ఈసారి ఏకంగా మన డ్రోన్ వచ్చేసి గాయస్ 1000 feet హైట్కి అయితే పోతుంది. చూద్దాం 1000 feet హైట్ నుంచి ఇది పడితే ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎగ్జైటెడ్. ఏం జరుగుతుంది అంటావరా? కింద పడి వలిపోకుండా
గడ్డ పడతాయి కాబట్టి పలుతో వీడైతే ఇవాళ రేపు చచ్చిపోయేటట్టే ఉన్నాడు ఫుల్ జ్వరం వచ్చడానికి. గాలి ఇడిదాకా వస్తుంది మంచిగా వస్తుంది. అది చక్కగా పోతలే డ్రోన్ కూడా అటు ఇటు ఊగుతుంది అన్న. ఒరే నా అమ్మ మేనటే పోతుంది అది. పోతుంది 100 feet పోయింది. టింపే క్యాచ్ వాటర్ కోడి తెప్పిస్తా. పరదా తీసుకురా పడదాం. నువ్వు ఏమని వేసుకో తీసుకురా మరి నువ్వే. నేను తెస్తా. తాత గుండె పడగల వాడు వంగిడు. $300 feet. $400 feet. డ్రోన్ ఒక్కటే కనబడుతుంది, కింద కార్ కనబడతలేదు దాన్ని. 500 feet. 600 feet. సో 1000 feet అనుకున్నాం కానీ గాయస్ మన డ్రోన్ మెల్లగా ఒక్కొక్క ఫీట్ పెరుగుతూ ఉంది. టోటల్గా ఇప్పుడు వచ్చేసి 1100 feet దగ్గర అయితే ఉంది. సో టైమ్ టు డ్రాప్. పడేస్తున్నా. గంతగానం పోయింది. 1 2 3. పడ్డా భలే 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 పడే. థౌజండ్ ఫీట్స్ హైట్ నుంచి ఇది కింద పడ్డ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఏం కూడా మిగలలేదు. మొత్తం కార్ వచ్చేసి 1 2 3 4 5 6 ఇవి వచ్చేసి బ్యాక్ వీల్స్ అండ్ ఇక్కడ కింద మీరు చూసినట్లయితే మన తార్ వచ్చేసి గాయస్ ముక్కలు అయిపోయింది ఘోరంగా. దీని హౌసింగ్ మొత్తం కరవైంది. అంటే నాకు తెలిసి అంత హైట్ నుంచి వెళ్ళి మనం ఒరిజినల్ నిజమైన తార్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాప్ చేసినా కానీ ఇట్లా అవుతుంది కావచ్చు. ఇగో మొత్తం ఇరిగిపోయింది ఎక్కడక్కడ. కలవాట వంకర అయింది. ఇగో సెట్ అనిపించిందిరా ఎక్స్పెరిమెంట్. మస్తు అనిపించింది కదా. మస్తు కాదు, ఇంకోటి ఉంటే మళ్ళీ బుద్ధి అవుతుంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మనం కనుక 250 feet హైట్ నుంచి 500 feet హైట్ నుంచి 1000 feet హైట్ నుంచి కనుక ఒక టాయ్ కార్ని డ్రాప్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకు డ్యామేజ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ టాయ్ కార్ ఒరిజినల్ కార్ని మనం డ్రాప్ చేసిన ఇట్నే అవుతుంది. సో ఈ వీడియో కనుక గాయస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం 1 millionకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఫటాఫట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.